ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడానికి ముఖ్య కారణం మన పిఎం గారు స్వాస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మనకి హెల్త్ పరంగా లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మనకి ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తారీఖు దాకా కంటిన్యూస్గా జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ నానుడికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు ఆరోగ్యంగా ఉంటారో అక్కడ వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీ కుటుంబం. అదేవిధంగా సొసైటీ కూడా హెల్దీగా పెట్టి ఆ ఒక మేజర్ రోల్ అనేది మహిళ తీసుకుంటుంది కనుక స్పెసిఫిక్గా స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చివరిలో ఉండే ఒక ఆశా అండ్ ఎంఎల్హెచ్పి దగ్గర ఆ హెల్త్ సెంటర్ అనేది వర్క్ చేస్తుంది. అందులో వాళ్ళు వర్క్ చేస్తారు. గ్రాస్ రూట్ లెవెల్ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు మన సర్వీసెస్ అనేది ఏ విధంగా అందించాలి, ఏ విధంగా అందించబడుతోంది ఫ్రమ్ టాప్ మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఫ్రమ్ జీజీహెచ్ అండ్ గోషా అండ్ ఏపీవీపీ హాస్పిటల్ సైడ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ లెవెల్లో సర్వీసెస్ అనేది ఏ విధంగా అందించాలి, స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ వేసి ఎవరెవరు ఏం చేయాలని ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్లాన్ ప్రకారం స్టేట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కమిషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా మైక్రో యాక్షన్ ప్లాన్లు ఎలా వేయాలి, ప్రోగ్రామ్ని ఏ విధంగా కండక్ట్ చేయాలనే నేపథ్యంలో మాకు కూడా ట్రైన్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గైడెన్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా స్పెషలిస్ట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్, ఇంకా కౌన్సిలింగ్ క్యాంప్స్. ఇన్ని రకాలైన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా ఈ 4 రకాలైన సర్వీసెస్లో కూడా ఈ క్యాంపెయిన్లో 14 ఇండికేటర్స్, ఆ 14 ఇండికేటర్స్ కూడా మొత్తం మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి, అదేవిధంగా ఎన్సిడిసిడికి సంబంధించి, అదేవిధంగా మెంటల్ హెల్త్ సంబంధించి, అదేవిధంగా డైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవాళ రేపు ఇట్స్ ఏ బర్నింగ్ ఇష్యూ, ఏ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అదేవిధంగా క్షయను ఏ విధంగా పారదోలాలి మన సొసైటీ నుంచి, అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి వస్తుంది ఇవాళ రేపు, ఇది కూడా ఒక బర్నింగ్ ఇష్యూనే. బ్లడ్ టెస్ట్లు చేసి సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ నేపథ్యంలో వాటి సివియారిటీ ఉంది, ఏ విధంగా మన పిల్లల నుంచి మన సొసైటీ నుంచి వాటిని ప్రతి ఇండికేటర్ పట్టుకున్నా సరే ఎలాగ ఎలిమినేట్ చేయాలి, ఒకటే ధ్యేయంతో మన గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఆ ధ్యేయంతోనే పరుగులు తీస్తున్నారండి. పరుగులు మమ్మల్ని కూడా పెట్టిస్తున్నారు. ఆ నేపథ్యంలో చాకౌట్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. ప్రతి సర్వీసు కూడా అందుతుంది. మదర్ అండ్ చైల్డ్ ఆల్రెడీ చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్గాన్ డొనేషన్ మొత్తం అన్నీ కూడా పొందుపరిచారు ఈ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించినవి అండర్ ఆరోగ్యశ్రీ, పిఎంవివివై మోర్ దెన్ 70 yearsకి, అదేవిధంగా పిఎంజేఏవై అది కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రాము. ఈ 2 కూడా ఈ ప్రోగ్రాంలో పొందుపరిచారండి. ఎవరు వచ్చినా సరే ఏ సర్వీస్ కావాలన్నా సరే డినై చేయడానికి వీల్లేదు. స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మన సెకండరీ లెవెల్ ఏపీవీపీ హాస్పిటల్కి సంబంధించి డిసిహెచ్సి పర్యవేక్షణలో స్పెషలిస్టులను కూడా ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తాము, ఏ రోజుల్లో చేస్తాము. ఒకవేళ ఏదైనా సరే స్పెసిఫిక్గా ఇష్యూ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ ఏమన్నా సరే మనం ఒక ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏ విధంగా రిఫర్ చేయాలి, రిఫర్ చేసిన తర్వాత టెరిటరీ లెవెల్లో వాళ్ళ ఫాలోఅప్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మేము అన్ని తయారు చేస్తామండి. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇందులో మరి ముఖ్యంగా
ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి ఉన్నాము స్టార్టింగ్ లోనే. తర్వాత ఇంకొకటి ఆభార్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి. ఇది కూడా ఒక డిజిటల్ వైపు మనం ఏ విధంగా పరుగులు తీస్తున్నాం అనే నేపథ్యంలో ప్రతి ఒక్క వర్క్ కూడా డిజిటలైజేషన్ చేసి దాని ద్వారా పోర్టల్స్ అన్ని కూడా అంత రియల్ టైం డేటా, ఆన్ ది స్పాట్ డేటా అనేది ఎలా అచీవ్ చేయాలి, ఎలా మనం తీసుకొస్తున్నాము, దాని ద్వారా టార్గెట్ అచీవ్మెంట్స్ ఎలా వస్తున్నాయి, డమ్మీ ఫిగర్స్ ఏమీ లేదు, అన్ని రియల్ టైం డేటా. దాన్ని మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే టీబీ అలాగే ఉంది, దాన్ని కూడా పోర్టల్స్ లో పొందుపరుస్తున్నాం. అదే విధంగా ఇమ్యునైజేషన్ ఉంది, అది కూడా ఆర్సిహెచ్ అని దాంట్లో పొందుపరుస్తున్నాం. అలాగే ఎన్సిడిసిడి ఉంది, దాన్ని కూడా పోర్టల్స్ లో పొందుపరుస్తున్నాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా సర్వీసెస్ అనేది ఈహెచ్ఆర్, ఒక ఈహెచ్ఆర్ ఐడి వచ్చిందంటే ఆ వ్యక్తికి కానీ ఎవరికైనా ఆ పర్సన్ కానీ ఆ బెనిఫిషరీకి కానీ హెల్త్ రికార్డ్ ఎలా ఉంది అనే నేపథ్యంలో ఈహెచ్ఆర్ అనేది తీసుకొచ్చాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో పొందుపరిచేస్తున్నాము. ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అయితే ఆ ఐడి కొడితే చాలు, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఫాలోఅప్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ డిసీజ్ ఏమైనా ఉంటే అది సివియారిటీ పెరిగిందా తగ్గిందా, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని ఈ నేపథ్యంలో మనం పరుగులు పెడుతున్నామండి. ఈ ప్రోగ్రామ్ కి నోడల్ ఆఫీసర్ గా మా సుబ్రహ్మణ్యం గారిని మేము అలాట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ నుంచి. ఆయన మాటల్లో ప్రోగ్రామ్ గురించి. సుబ్రహ్మణ్యం గల మధ్యలో గల 15 రోజుల కాలంలో మదరు అండ్ తల్లి పిల్ల సంక్షేమం గురించి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిల్లో భాగంగా 14 రకాల సర్వీసెస్ ఒక ప్యాకేజ్ రూపంలో అందించాలనే ఐడియాతో కూడా ఇవ్వడం జరిగింది. వాటిల్లో టీబీ ఉంది, క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది, ఇమ్యునైజేషన్ ఉంది, తర్వాత ఏమో తల్లికి ఇమ్యునైజేషన్, తల్లికి చెకప్స్ ఉన్నాయి, యాంటీనేటల్ చెకప్స్ ఉన్నాయి. ఈ రకంగా 14 ఆయుష్ డాక్టర్ గారి సేవలు ఉన్నాయి. తర్వాత ఐఈసీ ఉంది, మిగిలిన అడోలసెంట్స్ కి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, హిమోగ్లోబిన్ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, బ్లడ్ డోనార్స్ ఏమైనా అవయవ దానానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ 14 రకాల సర్వీసెస్ కూడా అందించి వాటి మీద అవగాహన కల్పించి ఎప్పుడన్నా అవసరమైనా సరే అందుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు వాళ్ళకి రక్త పరీక్ష చేస్తారు, న్యూట్రిషన్ గురించి అవగాహన కల్పించడం, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి అవగాహన కల్పించడం, తర్వాత ఏమో సబ్స్టెన్స్ మిస్యూజ్ అనేది ఈ మధ్య సిగరెట్లు ఇట్లాంటివన్నీ ఎక్కువగా అలవాటు అవుతున్నాయి, వాటి మీద అవగాహన కలిగి దానికి ఒక ఫ్లిప్ చార్ట్స్ ఉన్నాయి, MLH వీళ్ళకి ఇవ్వటం జరిగింది. వీటితో పాటు జెండర్ ఈక్వాలిటీ, మోపిల్లలు ఆడపిల్లలు ఈక్వల్ కానీ కొన్ని చోట్ల మోపిల్లలు తక్కువగా చుట్టూ తెలుస్తున్నాయి. సో అటువంటిది ఏమి ఉండకూడదని అవి ఈ కొన్ని 5 రకాల 6 రకాల భావజాలం ఉంది. వీటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం, వాళ్ళకి సంబంధించి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయటం, వాళ్ళకి సంబంధించి